ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దాని అర్థం ఇది మత్తయి సువార్త 27:45-27 వరకు ఈ మాట వ్రాయబడిందండి. 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం అండి. అయితే ఏలీ ఏలీ అనే మాటకు హెబ్రీ భాషకు సంబంధించినది. లామా సబక్తాని అనేది అరబిక్ భాషకు సంబంధించినది. కీర్తన గ్రంథం 22:1 నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని మరి దావీదు ద్వారా పలికినటువంటి మాట. అయితే ఆయన ఆ మాట పలకటానికి గల కారణము ఆయన 100% మానవుడిగా ఉన్నాడు, అలాగే 100% దైవ కుమారుడు కూడా. మానవుని వలె శరీరానుసారంగా మనలాగా తిన్నాడు, మనలా నడిచాడు, మనలాగా బ్రతికాడు. ఆయన మనిషికి ఉండవలసినటువంటి అన్ని భావోద్రేకాలు చూపించాడు. లాజరు చనిపోయినప్పుడు ఏడవటం, దేవాలయంలో క్రయ విక్రయములు జరుగుతున్నప్పుడు కోపపడి మరి కొరటాను విసరటం, అలాగే మరి సిలువలో తప్పికొనటం. అలాగే ఆయన 100% దైవ కుమారుడు కూడా. మరి నా తండ్రి నేను దైవ కుమారుడినని, నా తండ్రి యొక్క అనేక నివాసములు ఉన్నవని ఇలా పలుమార్లు తండ్రి కోసము, తండ్రికి నేను కుమారుడినని పలుమార్లు శిష్యులతో చెప్పడం జరిగింది. అంటే ఆయన దైవ కుమారుడు కూడా. మరి ఎలోహానుసారంగా ఆయన అందరి పాపభారం మోస్తున్నాడు, పాపంగా ఎంచబడ్డాడు. దేవునికి మనం దూరం చేసేది పాపం. అందుకే కొన్ని క్షణములు ఆయన తండ్రిని ఆయనను తండ్రి విడిచిపెట్టడం జరిగింది. యేసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేశారు అని, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా ఉన్నవాడు అని మరి అనేకమైనటువంటి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అలాగే యేసు ఏమి చేసింది? తండ్రి చిత్తము లేనిది ఏది చేయలేదు. కానీ ఇప్పుడు తండ్రి తన చేయి విడివలసి వచ్చింది. ఒక్క క్షణము మాత్రమే తన చేయి విడిచిపెట్టాడని యేసు అది భరించలేకపోయాడు. మానవుని వలె మన వలె తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనము కూడా మనకు కావలసిన వారు చనిపోయినప్పుడు మనం కూడా బాధలో మనం అలా ఉండేవాళ్ళం, ఇలా ఉండేవాళ్ళంరా, ఇప్పుడు నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని ఏడుస్తూ ఉంటాం. మరి యేసు కూడా మన స్థానంలో ఉండి తండ్రిని విడవనాడినందుకు తట్టుకోలేకపోయి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ మాటలు వేదన కనబడుతుంది, ఒంటరితనం కనబడుతుంది, నిస్సహాయత కనబడుతోంది. యెషయా 53:10 మరి అతని నలుగుగొట్టుటకు ఆయనకి ఇష్టమాయను, ఆయనకు వ్యాధి కలుగచేశాను అంటున్నాడు. మరి యెహోవాకు తన కుమారుని నలుగుగొట్టడానికి ఆయనకి ఇష్టమైందంట. మరి వ్యాధి కలిగ చేసినప్పుడు మరి ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు మరి కుమారుడు పట్ల వ్యాధి కలిగి నుండి దూరం పెట్టినట్లుగా తండ్రి దూరం పెట్టాడంట. మరి ఎవరు కూడా తన పిల్లల్ని మరి శిక్షించాలని, మరి ప్రాణం తీయాలని అనుకోరు. కానీ మన యెహోవా తండ్రి నన్ను రక్షించడానికి తన కుమారుణ్ణి మన కొరకు పంపాడు. యోహాను సువార్త 15:20 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు మరి పంపినట్లుగా ఆ వాక్యంలో వ్రాయబడ్డా. అవును, మన కొరకు పంపడం, తన కుమారుణ్ణి మరి పంపించడం జరిగింది. ఆయనకు కూడా మరి ఇటువంటి శ్రమలను పడటానికి ఇష్టపడ్డాడు, తల వంచాడు. ఎందుకంటే తండ్రి చిత్తమును నెరవేర్చడం కోసం. మరి ఎందుకు